ఇప్పుడు గ్రామంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఘర్షణలు ఏం లేవు. ప్లస్ అక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులే స్వయంగా మేము వైఎస్ఆర్లో చేరుతామని మాకు చెప్పి పంపడం జరిగింది. దాని మంతనాలు జరుగుతున్నాయి. ఇటువంటి టైంలో ఘర్షణ జరుగుతుందని ఎవరు ఊహించలేదు. వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి వస్తామన్న వాళ్ళు అనుకోకుండా దారి కాచి 15 నుంచి 20 మంది దారి కాచి టీడీపీ కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలను కొట్టి దాదాపు 8 నుంచి 10 మంది వరకు గాయపడినారు. కొట్టే ఎస్ఐ గారికి కంప్లైంట్ చేశారు. ఫోన్ ద్వారా తెలిపితే అనంతపూర్ హాస్పిటల్కి వెళ్ళండి అని ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. వీళ్ళు అనంతపూర్ హాస్పిటల్కి వస్తూ నాకు ఫోన్ చేయడము, సరే వాళ్ళని పరామర్శించాలి అని ఆసుపత్రిలో మాట్లాడాలనేసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే ఎస్ఐ గారు చెప్పినారు కాబట్టి వీళ్ళు అనంతపూర్ హాస్పిటల్కి తీసుకొని వచ్చినారు. మామూలుగా ధర్మవరం హాస్పిటల్కి తీసుకొని పోవాలా. అయితే ధర్మవరంలో ఆ టైంలో ఎవరు డాక్టర్లు ఉండకపోవచ్చు అనేది కూడా మనం భావించవచ్చు. అక్కడికి మామూలుగా మన కార్యకర్తలు దెబ్బ తగిలిందంటే వెళ్తాం. సో ఆ రకంగా వాళ్ళని కొట్టడం వల్ల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ అక్కడికి వస్తాడనే ఒక కుట్రతో వాళ్ళు వచ్చి ఉండొచ్చు అనేది మా అభిప్రాయము. అక్కడికి వాళ్ళు రావడం కూడా కొడిగండ్లు తీసుకుని ఆసుపత్రికి రావాల్సిన పని లేదు. ప్లస్ అందులో వాళ్ళకి ఎవరికి దెబ్బలు కూడా తగలేదు. వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ కావడానికి వాళ్ళు దాడి చేసిన వాళ్ళకు ఎవరికి వాళ్ళు దెబ్బలు కూడా తగలేదు. రావడము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలపైన కుర్లపల్లి గ్రామస్తులపైన దాడి చేయడం జరుగుతుంది. అంటే ఆ టైంలో నేను ఎస్ఐ గారికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నా, సార్ ఇలా జరిగింది, దీనిపైన యాక్షన్ తీసుకోండి అంటున్నాను. వాళ్ళు వచ్చి దాడి చేస్తుంటే చెప్పాను, సార్ ఇలా దాడి చేస్తున్నారు చూడండి అని పెట్టేసి మళ్ళీ ఇమీడియట్ డిఎస్పీ గారు చేసాం. డిఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి పోలీసుని పంపించారు. సో అంటే ప్రతి నిమిషము పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఎస్పీ గారికి ఫోన్ చేశాను. ఎస్పీ గారు 2-3 సార్లు కట్ చేశారు. డీజీపీ గారు ప్రోగ్రాంలో ఉన్నారు. ఉండి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసే దాంట్లో మా వంతు బాధ్యత మేము నిర్వర్తిస్తూ ఉంటే అక్కడ వచ్చి వాళ్ళు దాడి చేసి మా కార్యకర్తల్ని కొడుతూ ఉంటే అవన్నీ చిత్రీకరించినారు కూడా. మీడియా వాళ్ళు కానీ మా కార్యకర్తలు కానీ కొంతమంది చిత్రీకరించినారు. ఆ విజువల్స్ అన్నీ చూసిన తర్వాత కూడా మమ్మల్ని కేసులు ఫాల్స్ కేసెస్లో ఇంప్లికేట్ చేయాలని డిపార్ట్మెంట్ ప్రయత్నం చేయడం చాలా దారుణము. ఎందుకంటే వీళ్ళు కేవలము ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఆ కుటుంబీకులను మంత్రులుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ చరిత్రను కూడా పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ పోతే ఇంతకంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం ఈ జిల్లాలో? మనకు రాజు మంచివాడైతే రాజ్యం బాగుంటుంది, సుభిక్షంగా ఉంటుందని పరిస్థితి. రాజు పరిస్థితి అలాగుంటే రాజు కింద పనిచేసే అధికారులు కానీ ఏ విధంగా పనిచేస్తారు, ఇలాగే పనిచేస్తారనే దానికి నిదర్శనం ఇది. కాబట్టి మీకు ఎవరి నుంచి ప్రాణహాని ఉందంటున్నారు? ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కావచ్చు, లేకుంటే ప్రీవియస్ పొలిటికల్ హిస్టరీ కావచ్చు, అంటే ఎవరి నుంచి ప్రాణహాని ఉందని అంటారు? పోలీసులు ఏమని కోరుతున్నారు? గత చరిత్రను పరిశీలిస్తే ఈ కాన్స్టిట్యున్సీలో పరిటాల కుటుంబీకులకు వ్యతిరేకంగా ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా రాజకీయంగా పోటీ చేస్తున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ప్లస్ వీళ్ళని ఎదిరించి ఎక్కడైనా ఏ గ్రామాల్లోనే ఎవరైనా పోరాడితే వాళ్ళపైన లేని కేసులు, తప్పుడు కేసులు బనాయించడమో లేదా వాళ్ళకు ఆ వ్యతిరేక వర్గం వాళ్ళంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పిలిచి ఓ వర్గం తయారు చేసి వీళ్ళపైన దాడులు చేయించడము, ఇటువంటి క్రమము అనేది గత 30 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు అదే పద్ధతే పాటిస్తూ ఉన్నారు. పూర్వం నుండి ఏదైతే జరుగుతూ ఉందో అదే పద్ధతే పాటిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి అభివృద్ధి శూన్యం. వీళ్ళు గెలవడానికి ఏక మార్గం ఎంచుకుంటూ ఉండేది ఏమంటే వర్గాలు చేసుకోవడం, గొడవలు పెట్టడము, వర్గాలు చేసుకోవడము. తీరా ఎలక్షన్లు వచ్చేటప్పటికి భయపెట్టి 2 వర్గాలతో పనిచేయించుకోవడం. ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. నేరోలో ఓడిపోయినారు, 1700తో ఓడిపోయినారు 2009లో. తర్వాత కూడా వీళ్ళ పద్ధతులు ఏం మార్చుకోలేదు. చంద్రబాబు నాయుడు బూటకపు హామీలు నమ్మి చాలామంది వైఎస్ఆర్ పార్టీ ఓటర్లు కూడా రుణాలు మాఫీ అవుతాయనేసో లేదా ఇంటింటికి ఉద్యోగం వస్తుందనేసో రైతులు కానీ డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయనే ఉద్దేశంతో వాళ్ళకి ఓట్లు వేయడంతో గెలిచినారు తప్ప ఇక్కడ ప్రజల్లో వాళ్ళకైతే మద్దతు లేదు, భయం తప్ప. ఈ భయాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతోనే మేము ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తూ వస్తాను. అయితే ఈ క్రమంలోనే వాళ్ళ పార్టీ బలహీనపడుతుందనే ఉద్దేశంతో భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు.
మాకు ఎటువంటి ప్రాణహాని ఉన్నా కూడా అది పరిటాల కుటుంబీకుల నుండే, పరిటాల సునీత శ్రీరాము వాళ్ళ తమ్ముళ్ళ, పరిటాల సునీత తమ్ముళ్ళ నుండే మాకు ప్రాణహాని ఉంటుందని గతంలో కూడా ఎస్పీ గారికి రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మాకు ఎటువంటి ప్రాణహాని జరిగినా కూడా దానికి వీళ్ళే బాధ్యులు అనేసి కూడా రిటర్న్గా కూడా ఇవ్వడం జరిగింది ఇదే ఎస్పీ గారికి. చెప్పినప్పటికీ ఎందుకు రక్షణ చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం చేస్తున్నారు? ఎందుకు గన్మెన్ల సౌకర్యం కూడా అంటారు? ఇప్పుడు నాకు 2009 నుంచి 2015 వరకు కూడా నాకు గన్మెన్లు ఉన్నారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే గన్మెన్ల సౌకర్యం తొలగించినారు. అంతకుముందు నాకు గన్మెన్లు ఉన్నారు. దాని తర్వాత కూడా మేము రిక్వెషన్ ఇచ్చాము గన్మెన్ మాకు ఎక్స్టెండ్ చేయమనేసి, కంటిన్యూ చేయమనేసి. దాన్ని పరిగణించలేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు చాలామందికి ఇచ్చినారు, కానీ మాకు సెక్యూరిటీ ఇవ్వడం విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీంట్లో కావాల్సిగానే మమ్మల్ని మాకు రక్షణ లేకుండా చేయడము, నిరాయుధుల్ని చేసి దాడి చేయాలనే కుట్రతోనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికార పార్టీతో వాళ్ళు చేతులు కలిపి ఈ పద్ధతులకు పాల్పడుతున్నారని మా అభిప్రాయం. మీరు చెప్పండి. ప్రధానంగా రాప్తాడు కాన్స్టిట్యున్సీ నుంచి గత కొన్ని రోజులుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి దాడులకు జరుగుతున్నాయని భావిస్తున్నారా, లేకుంటే దీని వెనుకల కారణాలే ఉంటాయి? కేవలం ఈ జిల్లాకు మంత్రి అయినటువంటి మంత్రి సునీత, ఆమె సోదరులు, తనయుడు, ఆమె కుమారుడు ఈ జిల్లాలో మరి హంద్రీనివా ప్రాజెక్టులో అయితే దాదాపు కోట్లాది రూపాయల గుడ్విల్ కాంట్రాక్టర్ల ద్వారా సంపాదించుకుంటా ఉన్నారు. అదేవిధంగా బియ్యం సివిల్ సప్లై దాంట్లో ఈరోజు డైరెక్ట్ ట్రాన్స్పోర్టు స్టేజ్ 1 టు స్టేజ్ 2, స్టేజ్ 2 టు స్టేజ్ 3 స్టోర్లకు తీసుకుపోయే ఈ ట్రాన్స్పోర్ట్ను స్టేజ్ 1 నుండి స్టేజ్ 3కి డైరెక్ట్ తీసుకుపోతూ దాదాపు కొన్ని వేల మంది దాని మీద ఉపాధి చేసుకునేటువంటి హమాలీలని కూడా కడుపు కొట్టి ఈరోజు దాదాపు 60-70 కోట్ల రూపాయలు అనంతపురం గోడౌన్ ఉంటే ఈరోజు వాళ్ళు సంపాదించుకుంటా ఉన్నారు. మరి ఇదే విధంగా ఒక్కటి కాదు, అనేక చోట్ల డబ్బు విచ్చలవిడిగా మరి అన్యాయంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ దోపిడీ సొమ్మును అరిగించుకోలేక అధికారం అనే పొరలు కమ్మితే ఆ పొరల్లో నుండి వాళ్ళకు వచ్చిన దురాలోచనల ద్వారా వాళ్ళు ఈరోజు నియోజకవర్గంలో ప్రతిపక్షాన్ని కానీ ప్రజల వాయిస్ను, ప్రజల గొంతు నొక్కడానికి ప్రజలు మాకు రుణమాఫీ చేస్తామన్నారు, గోల్డ్ లోన్లు ఇస్తామన్నారు, 2.5 లక్షల రూపాయలు బీసీలకు, 3.5 లక్షల రూపాయలు ఎస్సీలకు ఇళ్ళు కట్టిస్తామని చెప్పినారు. మరి ఇవన్నీ ఇయ్యలేదని అడిగేందుకు పోతారేమో, మా గ్రామాల్లోకి వెళ్తే తిరగబడతారేమో అనే ఉద్దేశంతో మరి ఏదైతే ఈ విషయాలు గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించి మళ్ళీ వాటిని అమలు చేయలేక ఈరోజు ప్రకాష్ రెడ్డి ఆ అంశాలను ఏమయ్యా మీరు అమలు చేయడం లేదని చెప్పి ఈరోజు నియోజకవర్గంలో ప్రశ్నిస్తున్నందుకు ప్రకాష్ రెడ్డి మీద భౌతిక దాడులు చేయాలని ఈరోజు వాళ్ళ ఆలోచన ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మీకు గతంలో మీరు 2 కుటుంబాల మధ్య సమస్య ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఈ ప్రజల మీద రుద్దుతూ అమాయకులైనటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మీ ఆధిపత్యం కోసం ఈరోజు మీరు ఈ దౌర్జన్యాలు పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒక తల్లిగా, ఒక మంత్రిగా కాకుండా ఒక తల్లిగా ఆమె సునీతమ్మ తన కుమారుడు ఎవరితో తిరుగుతూ ఉన్నాడు, అతని చుట్టూ ఎవరున్నారు, క్రిమినల్స్ ఉన్నారా, డెకాయిట్స్ ఉన్నారా, ఒక మంచి వాళ్ళు ఉన్నారా, చెడ్డవాళ్ళు ఉన్నారా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని తన కుమారుని దండించుకొని మంచి మార్గంలో పెట్టుకుంటే ఈ నియోజకవర్గంలో ఈ గొడవలు ఉండవు. మరి ఎందుకంటే మన క్లాసులో మన పిల్లలను ఎక్కడైనా స్కూల్కి వదిలితే మన పిల్లలు మరి అదే స్కూల్లో అదే క్లాసులో చెడ్డ పిల్లలు కానీ అల్లరి చేసేవాళ్ళు కానీ వాళ్ళ తోడు ఎప్పుడైతే అవుతారో ఆటోమేటిక్గా మన పిల్లలు కూడా అదే అల్లరి అవుతారు. అదేవిధంగా ఈ స్కూల్లో పిల్లలు కాదు, ఇక్కడ టీచర్కు బాధ్యత లేని టీచర్ ఉంది, మరి పిల్లలు కూడా అలాగే తయారవుతూ ఉన్నారు అనేదానికి నిదర్శనం ఇది. ఆమె ఇటువంటి కార్యక్రమాలను కొడుకు ద్వారా కానీ తమ్ముళ్ళ ద్వారా కానీ ఆమె అధికారం ఉందని ఈరోజు చేస్తే తప్పకుండా దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాటం చేస్తాం.
మా ఆఖరి రక్తపు బొట్టున్నంత వరకు ఈ భూమి మీద తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల మీద పోరాటం చేస్తాం. అయితే శాంతి ఈ నియోజకవర్గంలో శాంతిని నెలకొల్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనలో భాగంగా ప్రకాష్ రెడ్డి ప్రతి ఈ నియోజకవర్గంలో 6,000 ఉచితంగా బోర్లు వేయించి మరి ఫ్యాక్షనిజం వైపు నుండి అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి ఒక కారు కూడా ఈరోజు శాంతి పుష్పాలు పూసే సమయంలో ఈరోజు దౌర్జన్యాలు కానీ ఫ్యాక్షనిజం కానీ అవసరం లేని ఈ సమయంలో ఈరోజు ఆధిపత్యం కోసం దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారంటే కేవలం ఈ శాంతి సాధనలో ప్రకాష్ రెడ్డి సఫలమైనాడు. భవిష్యత్తులో మన ఉనికి కోల్పోతాం అనే ఉద్దేశంతో ఏదో ఒక రకంగా భయభ్రాంతులు చేసి ప్రజలను ఇబ్బంది పెట్టి కానీ